వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ మైస్ మినీ కిచెన్. ఇవాళ మనం చూడబోయే రెసిపీ వచ్చేసి ఒక స్నాక్ ఐటెం నమ్కిన్ అండి. సో దీనికోసం మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటివో చూసేద్దాం. సో నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అన్నీ 1/4 కప్లో తీసుకున్నాను. సన్ఫ్లవర్ సీడ్స్, పిస్తా, అలాగే వాటర్ మిలన్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, ఇంకా రేజిన్స్, బ్లాక్ రేజిన్స్ అవన్నీ 1/4 కప్లో తీసుకున్నాను. అలాగే ఇక్కడ నేను ఆల్మండ్స్ 1/2 కప్ తీసుకున్నాను, అవి కూడా రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా పోహా 1 కప్, అలాగే పల్లీలు 1 కప్, పుట్నాలు 1 కప్ తీసుకొని అవి కూడా రోస్ట్ చేసి సపరేట్గా రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను. సో పసుపు, ఉప్పు, కారం, అలాగే నెయ్యి కూడా అన్నీ పక్కకు పెట్టుకున్నాను ముందుగానే. ఎందుకంటే కడాయి పెట్టాక ఫాస్ట్గా అవన్నీ వేసేస్తూ ఉండాలి, లేదంటే మాడిపోతాయి అన్నమాట. అందుకనే నేను ముందుగానే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. కడాయి వేడయ్యాక అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేడి చేసి అందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ కారం, సాల్ట్ తగినంత, నేను ఇక్కడ అయితే 1/2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. అందులోకి అలాగే ఆమ్చూర్ పౌడర్ కూడా 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకున్నాను. సో ఇవన్నీ వేసినాక వెంటనే కలపాలి, లేదంటే మాడిపోతాయి. కారం వేసాక త్వరగా మాడిపోతుంది కదా. సో ఒకసారి అట్లా కలిపేసి ఫస్ట్ మనం రోస్ట్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ని ఇందులోకి యాడ్ చేయాలి. సో నేను ఇక్కడ అన్ని డ్రై ఫ్రూట్స్ అనేటివి యాడ్ చేశాను. 1 by 1 యాడ్ చేయాలి. ఇందులోకి నేను వాటర్ మిలన్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, క్యాష్యూస్, అలాగే పిస్తాస్, ఇంకా బ్లాక్ రేజిన్స్ అంటే నల్ల ఎండు ద్రాక్ష, ఇంకా నార్మల్ ఎండు ద్రాక్ష అవన్నీ తీసుకొని ఒక్కొక్కటిగా యాడ్ చేస్తూ చక్కగా మసాలాలన్నీ దీనికి పట్టేలాగా కలుపుతున్నాను. తర్వాత పుట్నాల పప్పు, అట్లా 1 by 1 యాడ్ చేస్తూ ఉండాలి. ముందుగా రోస్ట్ చేయడం వల్ల ఇప్పుడు అన్నీ ఒకేసారి ఇట్లా చేస్తే అన్నీ మాడిపోతాయి కాబట్టి నేను ముందుగానే అన్నీ రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను. సో మనం 1 by 1 యాడ్ చేస్తూ చక్కగా అన్నీ కలిసేలాగా కలపాలి. అట్లయితేనే మనకి ఉప్పు, కారం అంతా వీటికి పడుతుంది, ఈ నమ్కిన్కి. ఇందులో ఆమ్చూర్ పౌడర్ వేయడం వల్ల చాలా ఫ్లేవర్ అనేది బాగుంటుంది. సో అది స్కిప్ చేయకుండా యాడ్ చేయండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఇందులోకి మనం రోస్ట్ చేసి పెట్టుకున్న బాదం, అలాగే పల్లీలు కూడా యాడ్ చేసి చక్కగా అన్నీ కలిసేలాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు అలాగే కలుపుతూ చక్కగా అన్నీ పట్టేలాగా కలపండి. ఎందుకంటే ఇలా కలపడం వల్ల మసాలా అంతా ప్రతి ఒక్క దానికి పడుతుంది అన్నమాట. సో ఈ పార్ట్ని స్కిప్ చేయకుండా 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయండి. ఇంకా నేనైతే ఇది ఈవినింగ్ స్నాక్స్కి కానీ, అలాగే ఆఫీస్ స్నాక్స్కి కానీ తీసుకెళ్ళొచ్చు. చాలా బాగా టైంపాస్ అవుతుంది అనమాట. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి. ఈ నమ్కిన్ వారం 10 రోజుల కన్నా ఎక్కువ నిలువ ఉంటుందండి. కానీ అన్ని రోజుల వరకు మనం ఉంచాం, ఎప్పుడో డబ్బా ఖాళీ చేసేస్తాం. నేను ఇది స్టోర్ చేసుకోవడానికి చక్కగా స్టీల్ కంటైనర్స్ ఉంటాయి కదా, నేను ఆ స్టీల్ కంటైనర్సే యూస్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.